అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే పిల్లల కోసము మురుకులు చేద్దాం అనుకుంటున్నా. అయితే బియ్యం పిండి లేదని సరే జొన్న పిండి ఉంది, ఒకసారి ట్రై చేద్దాం జొన్న పిండితో కూడా మురుకులు చేసి అని జొన్న పిండితోనైతే చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ఇది ఎట్లా వస్తాయో చూద్దాం, మరి ట్రై చేస్తున్నా. పిల్లలకి హాలిడేస్ కదా, ఇక 10th ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, ఇక హాలిడేస్, ఇక రోజు ఏదో ఒక వెరైటీ అయితే చేసి పెట్టాలి కదా పిల్లలకి. స్కూల్స్ ఉన్నప్పుడు ఎట్లనో వాళ్ళకి తినే టైం కూడా ఉండదు సరిగ్గా. ఇంటి దగ్గర ఉన్నప్పుడన్నా కరెక్ట్గా వాళ్ళు అడిగింది చేసి పెట్టాలి కదా. అందుకని చిన్న చిన్న చిరుతిండ్లు అయితే కావాలి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు. అయితే ఇక వెరైటీగా జొన్న పిండితో అయితే మురుకులు చేద్దాం అనుకుంటున్నా. కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది, కొత్తగా కూడా ఉంటుంది కదా అని ట్రై చేశాను. వస్తాయో రావో చూద్దాం. మరి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేయడం జొన్నపిండితోటి. ఒక గ్లాస్ జొన్నపిండి అయితే తీసుకున్నాను, నీళ్ళు వేడి చేసా. ఒక గ్లాస్ జొన్నపిండికి 2 గ్లాసుల నీళ్ళు పోసి వేడి చేసుకున్నా. అవి మసలేటప్పుడు ఒక గ్లాస్ జొన్నపిండి వేసి అది కలుపుకున్నా. మామూలుగా ఉండలు అయితే ఉంటాయి, అయినా అట్లే కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కొంచెము నువ్వులు వేసిన, అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. అయితే మన స్టీల్ దాంట్లో కాబట్టి కొంచెం మనం అడుగంటకుండా చూసుకోవాలి. మనం కొంచెము ఆగినా కూడా అది లేట్ అయినా కూడా ఇక అడుగంటుతుంది కదా స్టీల్ దాంట్లో. ఇక అడుగంటిందంటే ఆ స్మెల్కి టేస్టే మారిపోతుంది. అందుకని కొంచెం అడుగంటకుండా వెంటనే కలుపుకోవడం మంచిది. స్టీల్ది కాకుండా వేరే దాంట్లో వేసుకుంటే ఇంకా మంచిదే, నాన్ స్టిక్ దాంట్లో ఇట్లా, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది అని. ఇక అట్లా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కకు పెట్టేసుకున్నా. ఇక ఆ పిండిలో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసాను. ఇక కారం ఉప్పు అయితే ఇక ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అండి. కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరేమో తక్కువ వేసుకుంటారు. కొందరు మురుకులలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారండి. మేము కూడా వేసుకుంటాము, కానీ నేను ఇక్కడ వేయలేదు. పిల్లలకు కొంచెం అది స్మెల్ నచ్చదు మురుకులల్లో అని కొంచెం వేయలే. ఇట్లా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేస్తే ఏంటంటే మనం బయట తినే మురుకుల్లాగా ఉంటాయి. మామూలుగా మనం పండుగలప్పుడు చేసుకుంటాము అట్లా అంటే అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేనైతే మురుకులల్లో. ఇది కొద్దిగా కదా అని వేయలేని పేస్ట్. అయితే పసుపు, ఉప్పు, కారం వేసి కలిపేసుకున్నా. కొంచెం ఇప్పుడు పసుపు ఉప్పు అంతా పిండికి కలవాలి కదా, ఉండలు ఉంటుంది ముందే. ఇది జొన్న పిండి కదా, కొంచెం జొన్న పిండి జిగుట ఉంటుంది కదా, అతుక్కబోతూ ఉంటుంది. అందుకే వెంటనే మంచిగా కలిపేసుకుంటూనే ఉండాలి, స్పూన్తో ఆగకుండా కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. ఇక అట్లా కొంచెము నూనె వేడి చేసి పోసుకున్నాను. ఇక్కడ కొందరు నూనె పోసుకోవచ్చు, లేకుంటే ఇష్టం ఉంటే కొంచెం బటర్ వేడి చేసి పోసుకోవచ్చు, లేకుంటే నెయ్యి అయినా కూడా వేడి చేసి పోసుకోవచ్చు. కొద్దిగా నూనె అయితే వేడి చేసి పోసాను. నేను మామూలుగా బియ్యం పిండి అలాంటి వాటితో చేసిన మురుకులు ఏ పిండితో చేసినా అందులో కొంచెం నూనె అయితే వేడి చేసే పోసుకుంటాం కదా. అట్లా పోసుకుంటే మురుకులు అనేటివి కొంచెం ఇట్లా గుళ్ళలాగా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి. ఇక అట్లా కొంచెం నూనె అయితే వేడి చేసి పోసుకున్నాను. అట్లా పోసుకోవడం వల్ల ఏమైందంటే పిండి కూడా కొంచెం సాఫ్ట్ అయింది. మామూలుగా జొన్నపిండి బాగా జిగి ఉంటుంది కదా, ఇట్లా బంక ఉంటుంది. ఆయిల్ వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా అయింది, కలపడానికి కూడా ఈజీ అయింది, మంచిగా పనిచేసింది నూనె వేయడము. ఇక నూనె పోసి కొంచెం వేడి ఎక్కువ ఉందని పక్కకు పెట్టా ఒక 5 నిమిషాలు. ఫ్యాన్ గాలికి పెట్టినాం అనుకోండి పైన అంతా ఎండిపోయినట్టు అవుతుంది. జొన్నపిండి కదా అది, ఫ్యాన్ గాలికి ఏం పెట్టలే, కిచెన్లోనే ఒక పక్కకు పెట్టేసినాం మామూలుగా. ఇక మామూలు టెంపరేచర్కి అది కొంచెం నార్మల్ అయిపోయింది, కూల్ అయింది. అయినాక చేయితోనే బాగా పిసికేసిన పిండిని. ఇక చెయ్యికి అంటుకుంటే కొద్దిగా నూనె అట్లా అంటించుకుంటూ దాన్ని బాగా కలిపేసుకున్నాను. ఎందుకంటే ఇంకా మిగతా ఏమైనా ఉండలు లాంటివి ఉన్నా కూడా అన్నీ మంచిగా కలిసిపోతాయి కదా, మెత్తగా అయిపోతుంది పిండి. మనం వేసుకున్న ఉప్పు కారం కూడా అంత బాగా కలిసిపోవాలని కొంచెం నూనె చెయ్యికి అంటించుకొని బాగా అట్లా కలిపేసుకున్నా. ఇంకా మంచిగా సాఫ్ట్ అయింది పిండి అట్లా కలుపుకున్నాక, చాలా బాగా అయింది. అసలు నేనైతే అనుకోలే ఇంత మంచిగా అవుతుంది అని, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా జొన్నపిండితో మురుకులు. మంచిగా అయిపోయింది అట్లా. ఎవరైనా డైట్ చేసే వాళ్ళైనా, షుగర్ ఉన్న వాళ్ళైనా బియ్యం ఎక్కువ యూజ్ చేయరు కదా, బియ్యం తినొద్దు అనుకుంటారు, రైస్ ఐటమ్స్ ఏవి కూడా తినొద్దని ఎక్కువ దూరంగా ఉంటారు కదా రైస్ ఐటమ్స్కి. అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే. కాకపోతే ఆయిల్ ఐటమ్ అని కొంచెం భయపడతాం కదా, ఇక డైట్ చేసే వాళ్ళు ఆయిల్ కొంచెం తక్కువే తీసుకుంటారు కాబట్టి ఆయిల్ ఒక్కటే ఇట్లా మైనస్ ఉంది. కానీ ఆ జొన్నపిండి మురుకులు మంచివే, హెల్తీవే అనిపించింది నాకు. అన్నీ అందులో నువ్వులు కూడా మంచివే, కాల్షియం నువ్వులు కూడా మనకి, ఇంకా జీలకర్ర కూడా మంచిదే ఒంటికి, అన్నీ మంచివే ఉన్నాయి. ఆయిల్ ఒక్కటే నాకు నచ్చలేదండి, ఎందుకంటే
అది కూడా మంచిగా ఉండాలంటే ఏంటంటే మనం గానుగ నూనె వాడుకుంటే ఇక బెస్ట్ అనిపించింది. జొన్న మురుకులు అయితే ఎవరికైనా బెస్ట్. అక్కడ షుగర్ ఉన్న వాళ్ళకైనా, ఇక్కడ డైట్ చేసే వాళ్ళకైనా, చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అసలు వయస్సు సంబంధమే లేదు. ఎవరైనా హ్యాపీగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మురుకులు అయితే. ఒక్కటి ఏంటంటే ఆయిల్ ఒక్కటి గానుగ నూనె వాడుకుంటే సరిపోతుంది. మనం మంచిగా పల్లీలు తీసుకొని గానుగ నూనె పట్టించుకొని యూజ్ చేసినాం అనుకోండి, బెస్ట్ మురుకులు అనిపించింది నాకైతే. ఎందుకంటే హెల్త్ అంత ఏమీ పాడవదు కదా గానుగ నూనెకి. మనం గానుగ నూనె అయినా ఏదైనా కూడా ఆయిలే కదా అంటారేమో, అది కొంచెం ఆయిలే కానీ మనం తినేది ఎప్పుడో ఒకసారి కదా, అంత ఏమీ ఫరక్ పడదేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే డైలీ మనం మురుకులు చేసుకొని ఏం తినాం కదా, ఎప్పుడో ఒకసారి స్నాక్స్ లాగా చేసుకొని తింటాం కాబట్టి ఆ ఆయిల్ ఒంటికి మంచిదే, ఏమీ చెడు కూడా చెయ్యదు కదా గానుగ నూనె అయితే. అందుకని ఎవరికైనా బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేశానండి. ఫస్ట్ టైమే నేను కూడా చెయ్యడము, నాకు కూడా ఎట్లా వస్తాయో కూడా తెలియదు, కానీ చేసిన కదా చాలా మంచి అనిపించింది. బాగా వచ్చాయండి అగో, అసలు ఎంత మంచిగా వచ్చాయంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. మంచిగా వచ్చినాయి. ఇంకా నేను మంచి హ్యాపీగా పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు అనిపించింది. ఎందుకంటే బియ్యం పిండి ఎప్పుడు మనకి ఇంట్లో అయితే ఉండదు కదా, ఎప్పుడు రెడీగా అది పట్టించుకొని రావాలి. మురుకులు కావాలన్నప్పుడు స్పెషల్గా మిల్లుకి వెళ్ళి పట్టించుకొని రావాలి. ఇక ఇదైతే జొన్నపిండి అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే నేను మామూలుగా రొట్టెలు చేస్తూనే ఉంటాను, ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది జొన్నపిండి అయితే. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. రోజు ఒక 4-5 మురుకులు చేసుకున్నా హ్యాపీగా స్నాక్స్ లాగా తినొచ్చు కదా. అంటే రోజు అంటే అదే ఎప్పుడో ఒకసారి హ్యాపీగా వెంటనే వేసుకొని తినొచ్చు అనిపించింది నాకు. హెల్దీ మంచిగా, టేస్ట్ కూడా చాలా బాగా ఉన్నాయి. అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయి, నోట్లో వేసుకుంటేనే కరిగిపోయినాయి. అసలు ఇట్లా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా వచ్చినాయి. కొంచెం ఒక్కొక్క ముద్ద తీసుకొని గిన్నెలకి కొంచెం చెయ్యికి ఆయిల్ అంటించుకున్నాను. ఆయిల్ అంటించుకుంటూ ఇట్లా కలిపేసుకున్నాను. ఎందుకంటే అందులో ఉన్న కొన్ని ఉండలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం మంచిగా మిక్స్ అయిపోతుంది అని చెయ్యికి కొద్దిగా ఆయిల్ అంటించుకొని అట్లా బాగా మరదన వేసుకున్నా. నాకు ఇది మొత్తము ఈ పిండి, ఒక గ్లాస్ పిండి 3 సార్లు మురుకుల పిట్టలు పెట్టి చేసుకున్నాను మురుకులు అయితే. అట్లాంటి ఉండలు 3 సార్లకు అయినాయి. ఒక గ్లాస్ అంటే బాగానే వచ్చినాయి అనిపించింది నాకు. ఎందుకంటే మురుకులు కూడా నేను పెద్దగానే చేశాను, చిన్నగా 2 చేసా స్టార్టింగ్. కానీ ఆ కడాయిలో ఇట్లా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చి సరిగా వేగుతలేవని, కడాయి చిన్నది కదా, ఒకటే పెద్దగా వేసేసా. అందుకని మురుకులు కూడా మంచిగానే వచ్చాయి అనిపించింది నాకు. టేస్ట్ అయితే అదిరిపోయినాయండి, చాలా బాగున్నాయి. అసలు మనం ఎవరికైనా చెప్పకుంటే అవి మామూలు మనం ఎప్పుడు చేసుకున్న మురుకులే అనుకుంటారు, అసలు నమ్మరు. మనం చెప్పేదాకా కూడా జొన్న పిండితో చేసినామంటే ఎవ్వరు కూడా నమ్మరు, అంత బాగున్నాయి అసలు మురుకులు అయితే. ఫుల్ హెల్దీ మురుకులు అనిపించింది నాకైతే. ఎవరైనా కూడా డైట్ చేసి, ఇప్పుడు చాలామంది డైట్ చేస్తున్నారు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి తినాలని ఎంతో ఉంటుంది అసలు. వాళ్ళకు కూడా ఏమన్నా స్నాక్స్ లాంటివి, అలాంటివి మురుకులని, అవ్వని ఇవ్వని స్వీట్స్ అని కూడా తినాలని ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు బాగా నోరు కట్టేసుకోవడం అవుతుంది. ఎందుకంటే రైస్తో చేసిన మురుకులు తింటే మళ్ళీ షుగర్ ఎక్కువ అవుతుందో అని. ఇక ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది జొన్నపిండే కాబట్టి మనం ఆయిల్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఇక ఉన్నాయి అన్నీ అందులో హెల్దీవే, చాలా బాగా వచ్చాయండి. ఇక నేను కడాయిలు అయితే ఇట్లా ఒకటే పెద్దగా వేసేసుకున్నాను. ఇక ఎందుకంటే 2 వేస్తే ఒకటి నలిగిపోయినట్టు అవుతుంది, ఆ ప్లేస్ సరిపోతుంది. కడాయి చిన్నది కదా, ఆయిల్ కూడా నేను కొద్దిగా పోసాను, అందుకని ఒకటే పెద్దగా వేసుకుంటున్నాను. కానీ ఏంటంటే వెయ్యంగానే అది అస్సలు టచ్ చేయొద్దండి, కొద్దిసేపు అట్లనే ఉంచాలి. మామూలుగా వేయగానే స్పూన్తో మనం తిరిగేసినాం అనుకోండి, అది కొంచెం స్మూత్గా ఉంటుంది. అది గట్టిగా కనుక టైం పడుతుంది. కొద్దిగా ఆగి అది కొంచెం గట్టిగా కనుక అప్పుడు మనం తిప్పుకుంటే మంచిగా వచ్చేస్తుంది. వేయగానే మాత్రం అసలు టచ్ చేయకండి దాన్ని. అట్లనే కొద్దిసేపు 1 నిమిషం 2 నిమిషాలు అట్లా వదిలేసేయండి. ఆ తర్వాత మనం తీసేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది. ఇక ఇదండి లాస్ట్గా అయితే ఇక అయిపోయింది. ఇది లాస్ట్ ముద్ద. ఇక దీనిగా మంచిగా కలిపేసుకుంటున్నాను. అసలు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, మంచిగా సక్సెస్ అయింది జొన్నపిండితో మురుకులు చేయడం అయితే. అనుకున్నానా అసలు వస్తాయా రావా చూద్దాం ట్రై చేసి అయితే అని, కానీ చాలా బాగా వచ్చినాయి. మనం మామూలుగా బియ్యం పిండితో ఎప్పుడు పండగలప్పుడు చేసుకుంటాం కదా మురుకులు, అవి అయితే ఎట్లా వస్తాయో అట్లనే వచ్చినాయి. అసలు వాటికి వీటికి ఏమీ తేడా అనిపించలే నాకైతే. టేస్ట్ కూడా అద్దరిపోయింది అసలు, మంచిగా క్రిస్పీగా వచ్చినాయి, నోట్లు వేసుకుంటే కరిగిపోయినాయి. అసలు చెప్పాలంటే ఆ బియ్యం పిండి దానికంటే ఇంక ఇవే ఎక్కువ క్రిస్పీగా వచ్చినాయి నాకు అనిపించింది. ఒకసారి మీరు ఎవరైనా కూడా కొద్దిగా
నేను ఒక గ్లాస్ ట్రై చేశా కదా, మీరు ఎవరైనా చూసిన వాళ్ళైతే ఒక సగం గ్లాస్ ట్రై చేయండి, ఒక ముద్ద పిండి అంత ట్రై చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. మంచిగా వచ్చినాయి. చెప్తున్నా కదా, అన్నీ ఇలా మంచివే ఉన్నాయి ఐటమ్స్, ఒక ఆయిల్ తప్ప అన్ని మిగతావన్నీ మంచిగా ఉన్నాయి. ఆయిల్ కూడా రిఫైండ్ ఆయిల్ కాకుండా మంచి గానుగ నూనె వాడినామంటే అది కూడా బెస్ట్. ఇక అన్నీ మంచి హెల్తీ ఐటమ్సే ఉంటాయి ఇంట్లో, హ్యాపీగా తినొచ్చు ఎలాంటి వారైనా. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొందరు పండ్లు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మురుకులు చేసుకుంటే తినాలని ఉంటుంది కానీ నమ్మడానికి రాదు కదా, అలాంటి వాళ్ళకైతే ఇవి బాగుంటాయండి. ఎందుకంటే హెల్తీగా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే హెల్దీ పక్కకు పెడితే ఇవి నోట్లు వేసుకోగానే కరిగిపోతున్నాయి, అసలు అంత మంచి క్రిస్పీగా చాలా స్మూత్గా ఉన్నాయి, నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి, ఈజీగా తినేయచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా చాలా బాగున్నాయి, వాళ్ళకైనా చేసి పెట్టచ్చు మనము. చాలా మంచిగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి, హెల్దీకి హెల్దీ కూడా, పిల్లలకైనా ఎవరికైనా కూడా తినొచ్చు, మనమైనా కూడా తినొచ్చు. డైట్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది ఇంకా ఇది, ఎందుకంటే వాళ్ళు ఎట్లో చిరుతిండి తినలేరు, హెల్దీవే తినాలి అని అంటారు కదా, వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. జొన్నవే కాబట్టి హ్యాపీగా తినొచ్చు, అప్పుడప్పుడు స్నాక్స్ లాగా ఒకసారి చేసి పెట్టుకొని ఒక 15 రోజులైనా ఉంటాయి, ఇవి పాడైతే ఏమీ కావు. మనం డీప్ ఫ్రై చేసినాం కాబట్టి డీప్ ఫ్రై చేసినవి ఒక 15 రోజుల దాకా ఈజీగా ఉంటాయి, ఏం ఖరాబ్. ఒకసారి చేసి పెట్టుకుని అనుకోండి, డైట్ చేసే వాళ్ళు రోజు ఒకరు తినొచ్చు హ్యాపీగా, ఏమి కాదు. సాయంత్రం పూట మంచిగా స్నాక్స్ లాగా యూజ్ అవుతుంది. ఒకసారి చేసి పెట్టుకుని అంటే 15 days వరకు ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది నాకు. డైట్ చేసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి జొన్న మురుకులు అయితే. ఒకసారి చేసుకున్నామంటే పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా స్కూల్కి పెట్టవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. చాలా బాగున్నాయి, మంచిగా క్రిస్పీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, ఎవరైనా కూడా తినొచ్చండి. ఇది మంచిగా జొన్నదే కాబట్టి ఇలాంటివి అందరూ తినొచ్చు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఏమీ తేడా ఏం లేదు, ఎవరైనా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ఆయిలే నాకు ఎక్కువ పీలుస్తుందా అనిపించింది, మరి మీకేమనిపించిందో చూసే వాళ్ళకి కామెంట్ చేయండి. నేను పోయడమే కొంచెం తక్కువే ఆయిల్ పోసా, చూద్దాము ఈ తక్కువ ఆయిల్లో వస్తుందా లేదా అని. లాస్ట్ వరకు చూడండి ఎంత ఆయిల్ పీల్చింది, ఇది ఎంత మిగిలింది, తక్కువ పట్టిందా ఆయిల్, ఎక్కువ పట్టిందా, ఎక్కువ పీల్చిందా అనేది మీరు కామెంట్ చేయండి. చూసి అయితే నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చిందేమో అనిపించింది. మామూలుగా వేడి నీళ్ళలో వేసినందుకు అట్లా పీల్చిందా, లేకుంటే చల్ల నీళ్ళతోనే పిండి కలిపేడుతుండనా అని కూడా అనిపించింది. కాకపోతే మళ్ళీ అనిపించింది చల్ల నీళ్ళతో కలిపితే అంత క్రిస్పీగా వచ్చేది కాదేమో, ఇట్లా గట్టిగా వచ్చేటివేమో మురుకులు అని అనిపించింది. ఇంకొకసారి చల్ల నీళ్ళతో కూడా చేసి చూస్తా, అంటే ఆయిల్ అది ఎక్కువ పీలుస్తుందా, ఇదొక ఎక్కువ పీలుస్తుందా అర్థమవుతుంది కదా మనకి. దీనికైతే నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చిందా ఏందని నాకైతే అనిపించింది. మీరు చూసే వాళ్ళకి ఏమనిపించిందో కామెంట్ చేయండి. మొత్తానికైతే ఒక కొత్త రకం వంట ట్రై చేసి సక్సెస్ అయినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి కొత్త కొత్త వంటలు చేస్తూనే ఉంటాం కదా, ట్రై చేస్తూనే ఉంటాం ఏవేవో కొత్త కొత్త వంటలు. ఈరోజు అయితే ఒక హెల్దీ వంట ట్రై చేసి సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అయినాయి, చాలా బాగా అయినాయి. ఈజీగా కూడా తొందరగా ఒక 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి, టైం కూడా ఏమి ఎక్కువ పట్టలేదు, ఒక 10-15 నిమిషాల్లో అయిపోయింది, ఒక గ్లాస్ పిండే కదా. అదే అండి విషయం అయితే. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. కొద్దిగా నూనె మిగిలింది అందులో అయితే, ఈ లాస్ట్ కొంచెం పిండి మిగిలితే అది అట్లా వేసేసాను. ఇంకొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఉంటానండి మరి, బాయ్.